హాయ్ హలో వెల్కమ్ టు ఆనందిత ఫ్యాషన్ వ్లాగ్స్. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా. ఈరోజు జూన్ 19th. ఈరోజు వచ్చేసి ఇప్పుడు టైం 10 అవుతుంది. నైట్ కూడా వర్షం పడింది. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ప్లాంట్స్కి కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ టైంలో ఎక్కువ కేరింగ్ అని ఎందుకు అంటున్నానంటే, మనకి భూమిలో పెరిగే ప్లాంట్స్ అయితే పెద్ద కేరింగ్ అవసరం ఉండదు. రైనీ సీజన్లో కావాల్సినంత వాటర్ తీసుకొని మిగతా వాటర్ అది భూమిలో పీల్చేసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ కానీ మనది టెర్రస్ గార్డెనింగ్ కదా. సో బకెట్లో కుండీల్లో వేసాం కాబట్టి అవి వర్షం పడ్డప్పుడు మట్టి చిందిపోవడం లేదా మట్టి బాగా కిందకి వెళ్ళిపోవడం, రూట్స్ కొంచెం బయటికి రావడం అలా అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ప్లాంట్స్కి గడ్డి అలాంటిది ఏదైనా కలుపు అంటాం కదా, అట్లాంటి కలుపు అదంతా ఉంటే నీట్గా పీకేసి అదంతా మట్టి అవసరమైనంత వరకు వాటికి పోయాలి కాబట్టి సో ఈరోజు అది నేను చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లాంట్స్ అన్నిటికీ చక్కగా మట్టి ఫిల్ చేయడము అండ్ కలుపు ఉంటే కలుపు పీకేయడం చేసేద్దాము. రండి నాతో పాటు మీరు కూడా. సో నైట్ వర్షం పడింది, చూస్తున్నారు కదా. ప్లాంట్స్ ఆల్రెడీ నిన్న యాక్చువల్గా వర్షం పడుతుందన్న ఉద్దేశంతోనే ప్లాంట్స్కి వాటరింగ్ చేయలేదు. సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్షం పడింది. సో ఇవి నేను వెజిటబుల్ వాటర్ పోస్తూ ఉంటాను కదా, వాటితో పాటు టమాటో మొక్క మొలిచిందనమాట. ఇందులో ఇది నందివర్ధనం, గరుడవర్ధనం అంటాం కదా, ఆ ప్లాంట్స్ అనమాట. సో వీటిల్లో కలుపు చూడండి ఎలా పెరిగిపోయిందో. సో ఇదంతా మనం తీసేసుకోవాలి, నీట్గా తీసేసుకొని. మట్టి దీనికి అవసరం లేదు యాక్చువల్గా, మట్టి బాగానే ఉంది ప్రాపర్గానే. సో మట్టి అవసరమైన వాటి వరకు పోసుకుంటే సరిపోతుంది, కలుపు పీకేసేసి. యాక్చువల్గా ఇంక ఇప్పటి నుంచి ఫ్లవరింగ్ అంతా మంచిగా వస్తుంది అనమాట ప్లాంట్స్కి. సో ఈ కలుపు పీకకపోతే ఏమవుతుందంటే, ఈ కలుపు మొత్తం కూడా మట్టిలో ఉన్న సారాన్ని మొత్తం లాగేసుకుంటుంది. సో అసలు ప్లాంట్స్ డల్ అయిపోతాయి. సో అప్పుడప్పుడు ఈ కేరింగ్ అయితే మనం తీసుకోవాలి. ఇట్లా పీకిన తర్వాత మనం మట్టి ఇలాగా చక్కగా మొత్తం నీట్గా చేసేసుకుంటే మనకి పార లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి. సో వాటితో ఇలా మట్టి మొత్తం తవ్వేస్తూ ఉంటే లోపల మట్టి బయటికి, బయట మట్టి లోపలికి వస్తూ బాగుంటుందన్నమాట ప్లాంట్కి కూడా. ఇది విరజాజి ప్లాంట్. సో దీనిలో కూడా గడ్డి ఉంది కొంచెం. ఇది తీగ కాబట్టి కొంచెం సపోర్టింగ్కి ఇందులో ఐరన్ రాడ్ పెట్టాను. ఇది యాక్చువల్గా మనకి ప్లాంట్స్లో మట్టితో పాటు ఐరన్వి మేకులు, శీలలు అంటాం కదా, అవి కూడా వేస్తే వాటికి చక్కగా మంచి ఎనర్జీ లాగా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ కూడా. చాలా మొక్కల్లో కలుపు వచ్చేసిందనమాట. ఇదేంటిది, ఇదేదో ప్లాంట్ అండి, విచిత్రంగా ఉంది. చూస్తున్నారా, చిన్న చిన్న పూలు పూసేసి బాగుంది కదా చూడ్డానికి. ఇదే ప్లాంటో తర్వాత మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సో దీన్ని నేను పీకట్లేదు, బాగుంది కదా ఈ ప్లాంట్ కూడా. అండ్ ఇది చెప్పాను కదా, ఆవాలు ఎండిపోతున్నాయి అన్నమాట, బ్రౌన్ కలర్లోకి మారిపోతున్నాయి కాయలు. ఇంకా ఎక్కువ పూత వచ్చిందనమాట, పూత ఇన్ ద సెన్స్ పూలు పూసాయి. సో ఆవాలు వస్తాయి ఇంకా కొత్తవి. ఇది మల్లెపాదులో వచ్చినటువంటి వీడ్. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉంటుంది. ఇది కూడా అందంగా ఉంది కదా, మంచి క్రీపర్ లాగా పాకుతూ చక్కగా బాగుంది కదా బకెట్లో అందంగా అని చెప్పేసి అలాగే ఉంచేశాను. ఇది పైనాపిల్ది అనమాట. 3 years అవుతుంది వేసి. ఇది ఎప్పుడో ఒక పైనాపిల్ది కట్ చేసి ఇందులో పెట్టాను. ఇందులో ఒక తులసి మొక్క పెరిగి ఇంత పెద్దదైపోయింది, దాన్ని పీకాలనిపించలేదు. సో కలుపు కూడా ఉంది, అది పీకుదామంటే దీనికి ముళ్ళు ఉన్నాయన్నమాట ఈ లీవ్స్కి. సో బాగా కుచ్చుకుంటున్నాయి, దాన్ని అలాగే వదిలేసాను ఈ ప్లాంట్ వరకు. కాగితం పూలు చాలా మంచిగా పింక్ కలర్, చాలా రోజులు అవుతుంది ఇది పూయక. వైట్ చూపించాను మీకు లాస్ట్ వీడియోలో, పింక్ చాలా బాగా పూసింది. యాక్చువల్గా మేము ఒక ప్లాంట్ తెచ్చి 4 years అవుతుంది, దానికి ఇంతవరకు ఒక్క ఫ్లవర్ కూడా రాలేదు. ఈరోజు నేను అది చూపిస్తాను మీకు. దానికి ఫ్లవర్స్ వచ్చాయి. అది ఇదే ప్లాంట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ తెచ్చి 3.5 years వరకు అవుతుంది. ఫస్ట్ టైము 3 లిల్లీస్ వచ్చాయి దీనికి, పింక్ లిల్లీస్. చాలా బాగున్నాయి కదా. కనకాంబరాలు చూడండి ఎంత చక్కగా పూసాయో, ఫుల్గా పూసాయి చెట్టు నిండా పూసాయి పూలు. ఎల్లో లిల్లీస్ కూడా పూసాయి అన్నమాట, చూపిస్తాను రండి. ఇవి యాక్చువల్గా ఇందులో కనకాంబరం ప్లాంట్ ఉండేది, ఇది పోయిందనమాట. దీంతో పాటుగా వచ్చినట్టున్నాయి గడ్డలు అందులో మట్టిలో తెలియకుండా. ఇవి కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి ఎల్లో. సో చూడండి ఇందులో కూడా కలుపు ఎంత ఉందో. ఇది పీకాలంటే చాలా ఎనర్జీ కావాలి, చాలా స్ట్రాంగ్గా.
మా బాబాయ్. సో ఫైనల్లీ ఇది పీకేసాను అనమాట. ఆల్రెడీ వర్షం పడి నానుంది కాబట్టి వచ్చేసింది మొత్తం రూట్స్తో సహా. చూడండి ఎంత ఎనర్జీ లాగేసుకొని ఉంటుందో ఈ ప్లాంట్. ఇందులో కూడా టమాటో ప్లాంట్స్ మొలిసాయన్నమాట. వీటిని జాగ్రత్తగా ఇందులోంచి తీసేసి వేరే కుండీలోకి వేసేయాలి. దీనికి కొంచెం రూట్స్ బయటకు వచ్చాయి, సో వీటికి కొంచెం మట్టిపోయాలి. సో అలా రూట్స్ కొంచెం బయటకు వస్తున్నాయి అని డౌట్ వచ్చినప్పుడు, లేదా కొంచెం మట్టి తగ్గినట్టుగా అనిపించినప్పుడు ఇలా మట్టి పోసుకుంటూ ఉంటే మొక్క మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఈ టమాటో ప్లాంట్కి చక్కగా పూలు కూడా వచ్చాయి, పిందెలు కూడా వేస్తున్నాయి. చూడాలి, మొన్న మీకు రణపాల మొక్కను చూపించాను కదా, సో అది ఇక్కడ చూడండి, గాలికి పడిందో మరి ఏమో పొరపాటుగా ఇందులో పడిందో, అది చూడండి ఎలా పెరుగుతుందో. సో మ్యాక్సిమం అన్ని ప్లాంట్స్కి అంతా మట్టి బాగానే ఉంది, ఫుల్ ఫ్లెజ్డ్గానే. సో వీటికి ఏమీ పెద్దగా అవసరం లేదు. ఇంకా లోపల ఇండోర్ ప్లాంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వాటికి ఏమైనా అవసరం అయితే మట్టి పోసేస్తే ఈ రోజుకి ప్లాంట్స్ కేరింగ్ అయిపోతుంది అనమాట ఇదే. సో వీటికి కూడా అంతా బాగానే ఉంది. దీనికి కొంచెం అవసరం అయితే నేను ఆల్రెడీ పోసేసాను అనమాట. వీటికి కూడా కొంచెం రూట్స్ బయటకు వచ్చినట్టు అనిపిస్తే మట్టి పోసేసాను. దీనికి కూడా మట్టి పోసేసాను, దీనికి కూడా పోసేసాను మట్టి. సో ఈరోజు నేను ప్లాంట్స్తో ఇలా స్పెండ్ చేశాను. సో ఈరోజు ఇలా నేను ప్లాంట్స్తో టైం స్పెండ్ చేశాను. మనం ఈ రైనీ సీజన్లో ఇలా కేర్ తీసుకుంటూ ఉంటే ప్లాంట్స్ గ్రోత్ మంచిగా బాగుంటుంది. అండ్ అలా మట్టి పోస్తూ ఉండడం వల్ల వాటికి కూడా ఎనర్జీ బూస్టప్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా వెజిటబుల్స్ కడిగిన వాటర్ కానీ, లేదా ఇంకా రైస్ కడిగిన వాటరు, పప్పులు కడిగిన వాటరు అట్లాంటివి పోస్తూ ఉంటే మంచి ఎనర్జీ వస్తుంది అనమాట ప్లాంట్స్కి. సో ఇది ఈరోజు ఈ వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.